అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థుల కుటుంబాలకి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జెట్టి హారిక, స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన రవితేజ కుటుంబాలను నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. తెనాలి ఐతానగర్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఐతానగర్ అన్నాబతున్వారి వీధికి చెందిన జెట్టి హారిక అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఒక్లహోమాలో ఎంఎస్ చేస్తూ గత శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అదేవిధంగా ఐతానగర్కే చెందిన తాడుబైన రవితేజ అమెరికాలో ఎంఎస్ చేస్తూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ఈ నెల 18వ తేదీన మృతి చెందాడు. దీంతో ఇరువురు విద్యార్థుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయినాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మంగళవారం మృతి చెందిన తెనాలి విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. ఉదయం విద్యార్థిని జెట్టి హారిక నివాసానికి వెళ్లిన నన్నపనేని రాజకుమారి హారిక తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హారిక మృతదేహాన్ని తెనాలి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, మృతదేహం గురువారం తెనాలి వస్తుందని తెలిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడే అనుకోని ప్రమాదాల్లో మృతి చెందడం బాధాకరమని రాజకుమారి అన్నారు. అనంతరం అమెరికాలో టెక్సాస్ లోని ట్రైన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న తాడిపైన రవితేజ ఈ నెల 18వ తేదీన ప్రమాదవశాత్తు అక్కడ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. దీంతో రవితేజ నివాసానికి వెళ్లిన నన్నపనేని రాజకుమారి, మాధవరావు దంపతులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని తల్లి జయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతదేహం వీలైనంత త్వరగా తెనాలి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అంతవరకు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ నన్నపనేని రాజకుమారి ఇచ్చారు. ఎన్నో ఆశలతోటి అమెరికాకు పంపించారు. వాళ్ళకి ధైర్యం చెప్పాలని వచ్చాను నేను. నాకే బాధగా ఉంది. ఇక్కడ ఒక సామాన్య కుటుంబం, ఇల్లు కూడా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని అమ్మాయి కోరిక మీదకి అమెరికాకి పంపించడం జరిగింది. ఇంకొక సంవత్సరంలో చదువు అంతా అయిపోయి ఇక్కడికి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ దారుణం జరిగింది. శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన ఊరు వాళ్ళు, ఐతానగర్ వాళ్ళు, ఎక్కడ వాళ్ళైనా, దగ్గరైనా దూరమైనా, ఇంకొక ఊరైనా, ఏదైనా మన ఇండియా నుంచి అమెరికాకి పిల్లలు వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, ప్రయోజకులై రావాలనే మనం కోరుకుంటాం. అయితే అక్కడ అనుకోని సంఘటనలు జరిగి ఇలా దురదృష్టం వెంటాడుతుంది. అందులో యాక్సిడెంట్లో మరణించడం అనేది అది మరి భరించలేని వేదన. దాంతోపాటు ఏంటంటే సంవత్సరం క్రితమే అమ్మాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. బాగా చదువుకునే అమ్మాయి, మంచి తెలివైన అమ్మాయి, చక్కటి అమ్మాయి, చాలా కష్టంతో చదివిస్తున్నారు. దానికోసం చాలా అప్పులు కూడా చేశారు. మరి ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే పిల్లల మీద ఆశలు ఉంటుంది. ఎంత ఖర్చు అయినా పెట్టి బిడ్డలను చదివించుకోవాలనే ఆలోచన అనేది నిజంగా చాలామందికి వస్తుంది. అది చెడని నేను అన్నాను, మంచిదే. ఎందుకంటే పిల్లలు మళ్ళీ పెద్దగా చదువుకుని ప్రయోజకులు అయినాక వాళ్ళు తప్పులు వాళ్ళే తీర్చుకుంటారనే ఉద్దేశంతో ఆ రకంగా పాప ఇల్లు కూడా తాకట్టు పెట్టి పిల్లలు పంపించారు. ఈరోజు ఖచ్చితంగా జరిగినటువంటి ఈ నష్టాన్ని పూర్తవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. నేను కూడా చంద్రబాబు గారితో మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్మన్గా ఇలాంటి ఘోరాలు కానీ లేకపోతే అనుకోని సంఘటనలు కానీ జరిగినప్పుడు నేను బాబు గారు ఎంతో సాయం చేశారు, ఎంతోమందికి ఆయన చేశారు. అటువంటి మంచి దాతల హృదయం ఆయనకుంది బాబు గారికి. ఖచ్చితంగా ఆయన దృష్టికి నేను తీసుకెళ్తాను. చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు, ధైర్యంగా చెప్తారు. నేను కూడా అటా లోకేష్ బాబు కూడా పట్టించుకున్నారు. ఎన్ఆర్ఐలతో మాట్లాడటం, అక్కడ నన్నపనేని మోహనం, తానా ప్రెసిడెంట్లు వాళ్ళందరితో కూడా మాట్లాడటం, అలాగే మన వేమూరు రవి గారు, అలాగే జయరామ్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడారు. మరి వాళ్ళంతా కూడా మాట్లాడి ఏ విధంగా అమ్మాయిని తీసుకురావాలి, దాన్ని తొందరగా నిజంగా చాలా త్వరగానే ఏర్పాటు చేస్తున్నట్టు 2-3 రోజుల్లో అమ్మాయి ఇక్కడికి వస్తుంది, తీసుకొస్తారు. ఆ తర్వాత వారికి ఎంతవరకు మనం న్యాయం చేయగలం తప్పనిసరిగా న్యాయం చేస్తాం. అది కూడా చెప్తున్నాను ధైర్యంగా వాళ్ళకి.